ఎప్పుడెప్పుడు ఆయన ఎదురు చూస్తున్న ప్రపంచ క్రికెటర్లకు ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ మరికొన్ని గంటల్లో శ్రీలంక రాజధాని ప్రేమ్ సాగర్ క్రికెట్ స్టేడియంలో ఎంతో గ్రాండ్గా ఈరోజు మ్యాచ్ జరగబోతుంది. ఇక్కడ మనం కడప ఆర్ట్స్ కాలేజ్ దగ్గర ఉన్నాం. ఇక్కడ కొంతమంది క్రికెట్ అభిమానులు ఉన్నారు. ఈ మ్యాచ్ ఒక విశేషాలు మరిన్ని మనం అడిగి తెలుసుకుందాం. అన్న చెప్పండి, అంటే చాలా రోజుల తర్వాత మనకు క్రికెట్ మ్యాచ్ ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ జరుగుతుంది, ఎలా ఉండబోతుందని మీరు అనుకుంటున్నారు? మేమైతే బాగా ఉత్కంఠగా ఉంటుంది అని అనుకుంటున్నాము. కానీ పాకిస్తాన్కి అంత విలువ ఇయ్యం. వాళ్ళు అంతా ఊరికి డమ్మీ కాదని మన టీమే పవర్ఫుల్గా ఉంది, మన టీమే గెలుస్తుంది 100%. అది వన్ సైడెడ్గా ఉంటుంది. 8-1 కన్ఫామ్. అది దానికైతే వ్యతిరేకత ఏం లేదు. అదైతే 100% ఇండియాదే. మ్యాచ్ కూడా ఇండియాదే, వరల్డ్ కప్ కూడా ఇండియాదే. అంటే మనము అభిషేక్ శర్మ చాలా వరకు ఫామ్లో ఉన్నాడు. ఇప్పుడు ఆయన కొద్దిగా ఆరోగ్య పరిస్థితి కూడా బాగలేదని చెప్పారు, కొద్దిగా మెరుగుపడిందని కూడా చెప్తున్నారు. ఆయన ఒకవేళ ఈరోజు టీంలో లేకపోతే ఏమైనా మనకు లోటు ఉండే అవకాశం ఉందా? ఏం లేదన్నా, ఆల్రెడీ మన ప్లేయర్స్ చాలా మంది ఫామ్లో ఉన్నారు. ఇషాన్ కిషన్ ఉన్నాడు, సంజు శాంసన్ ఉన్నాడు, సూర్యకుమార్ కూడా ఫామ్లో ఉన్నారు. మనకేం భయం పడాల్సిన అవసరం లేదు. ఒక ప్లేయర్ ఇంజూరీ అయితే ఇంకో ప్లేయర్ ఫామ్లో ఉన్నారు. బెంచ్ స్ట్రెంత్ కూడా బాగా ఇదిగా ఉంది, మనకు స్ట్రెంత్గా ఉంది. దానివల్ల మనకేం ఇబ్బంది ఏం లేదు. ఏదంతా ఉన్నా అవతల వాళ్ళు భయపడాల్సిందే, కానీ మనమైతే ఏం తగ్గేది ఏం లేదు. మందంతా హైలైటే, మన వన్ సైడెడే మ్యాచ్, మందంతా ఒకటే. ఇంకొకటి, పాకిస్తాన్ వాళ్ళు బూమ్రాకు ఒక ఛాలెంజ్ విసిరారు. బూమ్రా బౌలింగ్లో 6 బాళ్ళకు 6 సిక్స్లు కొడతామని కూడా ఒక ఛాలెంజ్ విసిరారు. జరుగుతుందంటారా? ఇది జరగదండి. అది మాటలు తప్ప చేతుల్లో రాదు వాళ్ళకైతే. 100% ఇదైతే ఒక్క 6 కూడా కొట్టలేడు బుమ్రాకైతే. ఇదే 100% నమ్ముతున్నా నేనైతే. మీరు కూడా చూడండి కావాలైతే. ఎలా ఉంటుంది? సూపర్ ఉంటుందండి. మా ఇండియానే కప్పు గెలుస్తుంది కూడా. వన్ సైడే మ్యాచ్ ఉంటుంది 100% ఇదైతే. శ్రీలంకలో జరగబోయే ఈ క్రికెట్ గ్రౌండ్ మొత్తం స్పిన్కు అనుకూలంగా ఉంటుందని చెప్పి చాలా మంది క్రికెట్ విశ్లేషకులు చెప్తున్నారు. అంటే పాకిస్తాన్లో మనం చూసుకున్నట్లయితే ఈ మధ్య కొత్తగా ఒక స్పిన్నర్ మనకు కనబడుతున్నాడు. ఆగి మరీ ఒక 2 సేపు ఆగి మరీ బౌలింగ్ వేస్తున్నాడు. ఇతని ప్రభావం ఏమన్నా ఉంటుందా ఇండియా పైన? అతని ఓవర్లు కొద్దిగా చూసుకొని ఆడితే ఎటువంటి ప్రమాదం ఉండదు. ఎందుకంటే మరీ నిలబెట్టి బ్యాట్స్మెన్ మెలకువలు చూసుకొని వేస్తున్నాడు బౌలింగ్. అతను ఓవర్ ఒకటి ఆ 4 ఓవర్స్ కొద్దిగా చూసుకొని ఆడితే మన వాళ్ళు స్పిన్ బాగా ఆడతారు కాబట్టి ఎటువంటి ట్రబుల్ ఉండదు. హార్దిక్ పాండ్యా, రింకు సింగ్ మంచి స్పిన్కు మంచిగా ఆడతారు. సూర్యకుమార్ యాదవ్ అట్లా ఉన్నారు కాబట్టి ఏం ప్రాబ్లం ఉండకపోవచ్చు. అంటే ఓవరాల్గా ఈ మ్యాచ్ ఎలా సాగబోతుంది అనుకుంటాను? కన్ఫామ్గా ఇండియా విన్ అవుతుంది. మళ్ళీ సౌత్ ఆఫ్రికా ఇండియా ఫైనల్ ఆడబోతుంది. మళ్ళీ ఇండియానే గెలిచబోతుంది. అది బుమ్రా ఓవర్లో 6 సిక్స్లు కొట్టడం అనేది వాళ్ళ ఊహలో కళ్ళలో కూడా అది జరగని పనే. కళ్ళలో కూడా జరగదు. అది వాళ్ళు ఎట్లా చెప్పారో ఏమో, ఆయన నాకు అర్థం కాలే. ఆయన ఓవర్లో 6 బాళ్ళకు 6 సిక్స్లు ఎవరు కొట్టలేరు. అది కళ్ళలో తలుచుకోవడం కూడా భయం వచ్చాది. ఆయన బౌలింగ్ అట్లా ఉండదు. వేరియేషన్స్ ఉంటాయి. ఒక బాల్ యార్కర్ వేస్తాడు, ఒక బాల్ లూజ్ బాల్ వేస్తాడు, బౌన్సర్ వేస్తాడు. అన్ని వేరియేషన్స్ ఉన్నాయి కాబట్టి మిగతా ఓవర్లలో ఎవరి ఓవర్లో అయినా కొట్టొచ్చేమో, కానీ బుమ్రా ఓవర్లో కట్టడం అది కళ్ళలో వచ్చినా కూడా భయం వేస్తుంది బ్యాట్స్మెన్లకు. అది బుమ్రా బౌలింగ్ అంటే. ఇక్కడ ఇంకోటి ప్రధానంగా, అంటే మన వాళ్ళు ఈరోజు వాళ్ళకి సెకండ్ ఇస్తారా ఎవరని కూడా మొత్తం ఒక చర్చ జరుగుతుంది. వాళ్ళకి మొత్తానికి మన వాళ్ళు ఆ సెకండ్ ఇస్తారంటారా? 100% ఇవ్వరు. ముందు దేశం, తర్వాతే క్రికెట్ అయినా ఏదైనా. దేశం కోసం వచ్చే దేశం తర్వాతే ఏదైనా. క్రికెట్ ఆట అయినా ఏదైనా దేశం తర్వాతే కాబట్టి కన్ఫామ్గా ఇవ్వరు. అదే అసాధ్యం. మొత్తానికి ఈరోజు సాయంత్రం జరగబోతున్న ఈ మ్యాచ్ కోసం క్రికెట్ అభిమానులు 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నారని చెప్పవచ్చు. ఎందుకంటే ఇక్కడ మనం ఒకటి చర్చించుకోవాలంటే అది మొత్తం ఆ గ్రౌండ్ స్పిన్కు అనుకూలంగా ఉంటుంది. కానీ వాళ్ళకి ఎంతమంది స్పిన్నర్లు ఉన్నారో మనకు కూడా అంతేమంది స్పిన్నర్లు ఎంతో అద్భుతంగా రాణించడానికి సిద్ధంగా ఉన్నారు. ఓ పక్క అభిషేక్ శర్మకు కొద్దిగా కడుపులో ఇన్ఫెక్షన్ ఉన్నప్పటికీ ఆయన పూర్తి స్థాయిలో కోలుకున్నాడు. ఇప్పుడు ఆయన ఈ మ్యాచ్కి కూడా కొద్దిగా ప్రాక్టీస్లో పాల్గొంటున్నాడు. ఆయన కూడా ఆడే అవకాశాలు ఉన్నాయని చెప్పి ఓ పక్క సూర్యకుమార్ యాదవ్ ఇండియా కెప్టెన్ కూడా చెప్పిన పరిస్థితి మీడియాతో. ఇంకో పక్క ఏంటంటే ఈరోజు వర్షం, అంటే ఒక పక్క అభిమానులను కొద్దిగా భయపెడుతున్న విషయం ఏంటంటే ఈరోజు వర్షం పడే అవకాశం ఉంది కూడా అని ఓ పక్క వాతావరణం, అంటే శ్రీలంక వాతావరణం ఇప్పటికే చెప్పిన పరిస్థితి. ఎందుకంటే ఉదయం నుంచే కొద్దిగా ఒక 60% వర్షం పడుతుంది. మ్యాచ్ ప్రారంభమైనప్పుడు ఒక 20% వర్షం పడే అవకాశం ఉందని చెప్పి కూడా వాతావరణ శాఖ చెప్పింది. మొత్తానికి క్రికెట్ అభిమానులు వర్షం పడకూడదు, ఈ మ్యాచ్ జరగాలి, ఖచ్చితంగా ఇండియానే గెలవబోతుందని చెప్పి కూడా ఇక్కడ క్రికెట్ అభిమానులు చాలా ఆశాభావం వ్యక్తం చేస్తున్న పరిస్థితి.